ఇది అక్షరాల విశ్వ సత్యమైనటువంటి మాట మీరు రాసి పెట్టుకోండి. అందరూ కూడా అమ్మవారంటే అమ్మవారు ఒకటే అని కాదు, మీరు మనస్సులో సంకల్పించుకున్న మీకు ఏ భగవంతుని పైన భక్తి ఉన్నదో ఆ భగవంతుని మీరు ఆ స్థానంలో ఆ పేరు వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, మనం ఏ భగవంతుని శ్రద్ధతో విశ్వసిస్తామో ఆ భగవంతుడి యొక్క దృష్టి మన పైన పడ్డది అని తెలుసుకోవడానికి ఇది నిక్కచ్చి అయినటువంటి తార్కాణం, ఒక టెస్ట్, లిట్మస్ టెస్ట్ మాదిరిగా. మరొకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో ఇంకా కాస్త గట్టిగా చప్పట్లు పట్టారు. సేవకుడు ఎంత గట్టిగా ఉందో పరీక్షలు చేస్తారు. కాబట్టి అమ్మవారి సేవలో నిరంతరంగా ఉండాలి. ఆ శక్తిని కూడా అమ్మవారే మీకు ఇస్తారు అని చెప్పి అమ్మవారి పాదాల చెంత నేను వినమ్రంగా ప్రార్థన చేసుకుంటూ, భక్తులుగా ఉన్న మీరందరూ కూడా చేస్తున్న సహాయ సహకారాలకు ఎల్లప్పుడూ శక్తిపీఠం రుణపడి ఉంటుంది అని చెప్పి అమ్మవారు మిమ్మల్ని అంతా కూడా అనుగ్రహించాలి మీ అమ్మ పాదాల చెంత వేడుకుంటూ, మీకందరికీ అమ్మ అనుగ్రహం ఆశీర్వచనం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ నా వాణికి విరామం ఇస్తున్నాను. శ్రీమాత్రే నమః. శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహిత్ గారు శ్రీ దోమా సుధాకర్ గారిని శక్తిపీఠం నూతన బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా తీసుకోవడం జరిగింది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ దోమా సుధాకర్ శక్తిపీఠం బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గారిని వేదికపైకి రావాల్సిందిగా శక్తిపీఠం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి నన్ను మీ తమ్ముడిగా స్వీకరించి సహాయ సహకారాలు అందించి శక్తిపీఠంను మనమంతా ముందుకు తీసుకువెళ్తామని కోరుచున్నాను. శక్తిపీఠం అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదాన సత్రం ప్రముఖగా శ్రీ నంది రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. శ్రీ నంది రాజశేఖర్ గారు వేదికపైకి విచ్చేసి బాధ్యత స్వీకరణ అదేవిధంగా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నూతనంగా బాధ్యత స్వీకరణ పొందిన మన నంది రాజశేఖర్ గారికి సన్మానం చేయాల్సిందిగా శక్తిపీఠం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను సాదరంగా కోరుతున్నాం.
కోరుచున్నాం. శ్రీమాన్ స్వామి యొక్క శ్యామనాథ్ పురోహిత్ గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మా వాకింగ్ క్లబ్ తరఫున విజయభాస్కర్ రెడ్డి అడ్వకేట్ గారు, శశికాంత్ కోహ్లీ గారు మరియు శ్రవణ్ జగత్ గారు సన్మానిస్తారని తెలియజేస్తున్నారు. స్వామిజీ గారు వేదిక మీద ఆశగా కోరుతున్నారు. తర్వాతగా ఆర్యవైశ్య సంఘం తరఫున నూతనంగా ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించిన శ్రీ దోమ సుధాకర్ గారికి సన్మానం. అన్నదాన ప్రముఖ నియమించబడ్డ నంది రాజశేఖర్ గారికి వాకింగ్ క్లబ్ తరఫున శ్రీ విజయభాస్కర్ రెడ్డి బృందం సన్మానిస్తారు.